కొండా టేస్ట్ అయితే సూపర్గా ఉంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఊర్లో లోన్స్. మనమైతే ఈరోజు గ్రిల్ చికెన్ చేసుకునేదానికి అయితే వచ్చినాము. చికెన్ అయితే మనం ఇప్పుడు కడిగేస్తాం. వాటికి సరిపడే మసాలాలు అయితే కలుపుకుందాం. ఉప్పు అయితే వేసుకుందాం, పసుపు, దానికి సరిపోయేంత కారం, రుచి కోసం చికెన్ మసాలా అయితే వేసుకునేద్దాం. 2 నిమ్మకాయలు అయితే పిండుకునేద్దాం. కొంచెం మొక్కజొన్న పౌడర్ అయితే వేసుకొని కలుపుకునేద్దాం. అందులో కొద్దిగా పెరుగు అయితే వేసి కలుపుకునేద్దాం. అప్పుడుగా మనకి న్యాయం జరుగుతుంది. లేకపోతే ఆయన వచ్చింది నేను వచ్చేదాకా మీరేమో చేయలేదు కదా అంటాడు. కలపడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఊరబెట్టుకొని మనం ఇంకా గ్రిల్లో గుచ్చుకునేద్దాం. మనమైతే ఇప్పుడు గ్రిల్లోకి బొగ్గులు అవి వేసుకొని రెడీ చేసుకుందాం. పదమ్మండి. చెప్పాను కదా గ్రిల్ చికెన్. ఇప్పుడు దీంతో అయితే మనం బొగ్గులతో నింపుకుందాము. బొగ్గులు అయితే వేసేసుకున్నాం. ఇంకా అది అలాగే మనది కాబట్టి కర్పూరం అయితే వేసి మంటేసుకుందాం. మన వల్ల అయితే బొగ్గులు అయితే రగలేస్తున్నారు. మనమైతే ఊరబెట్టిన చికెన్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. బొగ్గులు మండే లోపల అయితే మనం ఈ ఊరబెట్టిన చికెన్ అయితే గ్రిల్ స్టిక్లో అయితే గుచ్చుకునేద్దాం. దీన్ని అయితే జాగ్రత్తగా గుచ్చుకోవాలి. మరీ షార్ప్గా ఉన్నాయి, చేతికి అయితే గుచ్చుకునేస్తాయి. గుచ్చుకునే ముందు అయితే ఇలా గ్యాప్ ఇచ్చి అయితే గుచ్చుకోవాలి. అప్పుడు త్వరగా అయితే కాలుతుంది. ఇప్పుడైతే గ్రిల్ స్టిక్స్లో చికెన్ అయితే పెట్టినేసాము. ఇప్పుడు వెళ్ళి మంటలు అయితే కాల్చుకునేద్దాం. చిన్న పెద్ద ఏర్లేమో బాగా బొగ్గులు అయితే అన్నీ రగిలాయి ఫ్రెండ్స్. బాగా కాలిన బొగ్గుల మీద అయితే మనం చికెన్ అంతా పెట్టేసినాము. ఇప్పుడు దీన్ని బాగా కాల్చుకోవాలి. మనమైతే ఈ బొగ్గుల మీద ఈ చికెన్ అయితే బాగా తిప్పుకుంటూ ఉండాలి. బాగా కాలేదానికి ఒకే పక్క పెట్టినామంటే అది మాడిపోతుంది. ఇప్పుడైతే బాగా కాలేయలేదు చూసుకుందాము. చికెన్ అయితే బాగా కాలిపోయింది. గ్రిల్ స్టిక్లో నుంచి చికెన్ అయితే తీసుకునేద్దాము. నీట్గా అయితే ఉడికిపోయింది. టేస్ట్ అయితే బాగుంది. మనం ఊహించిన దానికంటే బాగా వచ్చింది. ఇదే మనం బాగా కాల్చుకున్న గ్రిల్ చికెన్. దీన్ని అయితే టేస్ట్ చేద్దాం రండి. వేడి వేడి చికెన్లో ఈ నిమ్మకాయ పిండుకొని తింటా ఉంటే కొండా టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మనం ఊహించిన దానికంటే ఇంకా సూపర్గా వచ్చింది. అసలు ఇట్లా వస్తుంది అనుకోలేదు. మరెన్నో వీడియోల కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే పోతూ ఈ వీడియోకి ఒక లైక్ అయితే కొట్టుకోండి.